హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతులు. లేడీ బాస్ పార్ట్ 17. విన్నావుగా, ఆ అమ్మాయికి మాకు ప్రస్తుతానికి ఎలాంటి సంబంధం లేదు, కానీ మాలో కలుపుకోవాలని అనుకుంటున్నాం. అదే ఆస్తి కోసమే, కానీ అమ్మాయి తగ్గే రకం కాదు. ఆఖరికి ఆ పిఏ కూడా మాకు వార్నింగ్ ఇచ్చాడు. నన్ను కొట్టాడు. ఆ పిల్ల మీదకి వెళ్ళకూడదని బెదిరించాడు. కాబట్టి వాడి అడ్డు కూడా తొలగాలి. నీకు వాడి మీద పగుందని తెలిసి నీతో బైరానికి వచ్చాను. మనిద్దరం కలిస్తే తేలికవుతుంది. ఏమంటావు అన్నాడు రాజునాథం. రాజునాథం చెప్పిందంతా విని కాసేపు ఆలోచించాడు చేతన్. నీకు అశికావర్తితో ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దీర్ఘాన్ని మాత్రం నేను వదిలిపెట్టను. వాడికి సపోర్ట్ చేసినందుకు ఆ పిల్లకి కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కాబట్టి మీ డీల్ నాకు ఓకే. కాకపోతే నేను చెప్పినట్టే జరగాలి. ఎప్పుడు జరగాలో మీరు చెప్పండి అన్నాడు. అలాగే, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి అని అడిగాడు రాజునాథం. వాడి మీద పగ తీర్చుకోవడమే. నన్ను పబ్లిక్లో కొట్టి 2 రోజులు కూడా జైల్లో ఉండకుండా తప్పించుకున్నాడు. చంపే ఉద్దేశం అయితే లేదు, కానీ కనీసం 6 నెలలైనా వాడు హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి అన్నాడు చేతన్. వాడి మీద పగ తీర్చుకోవడం బాగానే ఉంది, కానీ ఇందులో మాకొచ్చే లాభం అయితే ఏం లేదు. ఆ పిల్ల మాతో కలవడానికి దీనిలో ఎలాంటి ఉపయోగం లేదు. ఇక మా జోక్యం ఎందుకు? సరిగ్గా ఆలోచించు. వాళ్ళిద్దరినీ ఒకేసారి అటాక్ చేస్తే ఇద్దరి పరిస్థితి ఒకటే అవుతుంది. 6 నెలలు బెడ్ మీద ఉంటే అసలే ఒంటరిదని చెప్తున్నావు. ఎవరు చూస్తారు? మీరు వెళ్ళి సేవ చేయండి. దిక్కు లేకుండా ఒక్కతే హాస్పిటల్లో పడుండలేదు కదా. కాదని లేదు. ఆ టైంలో మీరు దగ్గర వచ్చు. తన ఆఫీస్ వ్యవహారాల్ని బంధువులుగా మీ చేతుల్లోకి తీసుకోవచ్చు. నో చెప్పడానికి వేరే చాయిస్ కూడా ఉండదు అన్నాడు చేతన్. అనుకోవడానికి బాగానే ఉంది, కానీ అమలవుతుందంటావా అనుమానంగా అడిగాడు రాజ్నాథ్. నీ డౌట్లు తీర్చడానికి నాకేం పని లేదనుకున్నావా? నువ్వు నమ్మకపోతే నాకు వచ్చిన నష్టమేం లేదు. నువ్వు ఓకే అన్నా కాదన్నా నేను అటాక్ చేయడం మాత్రం పక్కా. కాకపోతే మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా అని మీతో చెప్తున్నా అన్నాడు చేతన్ చిరాగ్గా. సరే సరే, ప్రయత్నిస్తే పోయేదేముంది, అలాగే చేద్దాం. నువ్వు అంతా రెడీగా పెట్టుకో, ఎప్పుడో నేను చెప్తాను అన్నాడు రాజనాథ్. తర్వాత రోజు మధ్యాహ్నం లంచ్ చేసి అశు ఇంటికి వెళ్ళాడు యుధీర్. అప్పటికే సంజయ్ వెళ్ళిపోయింది. అశు యుధీర్ స్టార్ట్ అయ్యారు. యుధీర్ డ్రైవర్ కోసం చూస్తుంటే డ్రైవర్ రాలేదు, లీవ్ తీసుకున్నాడు. ఇంకో డ్రైవర్ సంజుని తీసుకెళ్లాడు. ఇప్పుడు ఎవరూ లేరు అంది అశు. ఇక యుధీర్నే డ్రైవింగ్ తీసుకున్నాడు. అశు అతని పక్కన కూర్చుంది. వాళ్ళ కార్ని సెక్యూరిటీ కార్ అనుసరించింది. 1 గంటన్నరలో సిటీ అవుట్కట్స్లో ఉన్నారు ఆ 2 కార్లు. మరో గంట తర్వాత అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియాలో స్టార్ట్ చేసిన తమ ఆఫీస్ కన్స్ట్రక్షన్ని పర్యవేక్షించడానికి వచ్చింది అశు. అక్కడికి వెళ్ళేసరికి దగ్గర సాయంత్రం అయింది. మొత్తం అంతా చెక్ చేసి రిటర్న్ అయ్యేసరికి చీకటి పడింది. మరోవైపు రాజనాథం, చేతన్ మరియు తన బాస్ల ఆదేశంతో కొంతమంది మనుషుల్ని అరేంజ్ చేసి వాళ్లతో టచ్లో ఉన్నాడు మౌలి. ఆలస్యం అవుతుందని యుధీర్ కాస్త స్పీడ్గా వెళ్తున్నాడు. ప్లాన్లో భాగంగా అశు వాళ్ళకి ఎదురుగా వంకరలు తిరుగుతూ వస్తుంది ఒక కార్. అశు కార్ని దాటి వెనకాల ఉన్న సెక్యూరిటీ కార్కి సడన్గా అడ్డొచ్చి ఆగిపోయింది. దాంతో సెక్యూరిటీ కార్ డ్రైవర్ ఆపేశాడు. అశు ఇది చూసుకోలేదు. కంట్రోల్ తప్పిందని సెక్యూరిటీ వాళ్ళకి సారీ చెప్పి వెళ్ళిపోయారు ఆగిపోయిన కార్లో వాళ్ళు. మరో 2 నిమిషాల్లో టర్నింగ్ వచ్చింది. అక్కడ నుంచి 2 దారులున్నాయి. మధ్యాహ్నం వచ్చిన దారిలో నోవే బోట్ చూసి ఈలోపే ఏమైందో అనుకుంటూ రెండో సైడ్కి పోనిచ్చాడు యుధీర్. కాస్త ఆలస్యంగా వస్తున్న సెక్యూరిటీ కార్ వచ్చేలోపే ఆ బోర్డు తీసేసి అచ్చంగా అశు కార్లానే ఉన్న మరో కార్ని విలన్ గ్యాంగ్ ముందుగానే అరేంజ్ చేశారు. అశు కార్ అదే అనుకుని సెక్యూరిటీ వచ్చిన దారిలోనే రాంగ్ కార్ని ఫాలో అవుతూ వెళ్ళిపోయింది. రెండో దారిలో వెళ్ళిన అశు యుధీర్ కార్ అరగంట పాటు సాఫీగా ప్రయాణించింది. అలసటగా అనిపించి అశు మెల్లగా కళ్ళు మూసుకుంది. కాసేపటికి నిద్ర పట్టేసింది తనకి. డ్రైవింగ్ చేస్తూ పక్కకి చూసిన యుధీర్కి అశు నిద్రపోతూ కనిపించడంతో
ఎక్కడ ఆమెకి నిద్రాభంగం కలుగుతుందో అని కార్ స్లో చేశాడు. నిద్రలో కూడా ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఆమె మోముని ఆరాధనగా చూసుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్నాడు. కాసేపు అయ్యాక చాలా వరకు ఆమెనే చూస్తూ డ్రైవ్ చేస్తున్న యుధీర్ ముందున్న అడ్డంకిని దూరం నుంచి గమనించలేదు. ముందుకొచ్చేసరికి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఉలికిపడికి కళ్ళు తెరిచింది అశు. ఏమైంది అంటూ ముందుకు చూసింది. ప్లాన్ అమలు జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్ మిస్లీడ్ చేసి అషిక యుధిర్లని ఒంటరిగా వేరే దారిలోకి డైవర్ట్ చేశారు అన్నాడు చేతన్. హమ్మయ్య, ఇక అసలు పని కూడా అయిపోతే మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అంది అలివేణి సంతోషంగా. అంత తొందరపడకు చెల్లయి, మర్చిపోయినట్టున్నారు. మన ప్లాన్స్ అన్నీ సగం వరకే వర్కౌట్ అవుతున్నాయి. పని పూర్తయితే అప్పుడు నిన్ను ఆపేవాళ్ళు లేరు అన్నాడు రాజ్నాథ్. అంటే ఏంటి? నా మీద నీకు నమ్మకం లేదా? నేను ఏదైనా ప్లాన్ చేస్తే అది పక్కా జరుగుతుంది అన్నాడు చేతన్ కోపంగా. ఒకసారి చేసావు, ఏమైంది? నీ మనుషులు వాడి చేతిలో తన్నులు తినొచ్చారు అనుకుని. అదేం లేదబ్బాయి, ఎదురు దెబ్బ తిని ఉన్నాం కదా, కొంచెం డౌట్ అంతే. నీ మీద నమ్మకం లేక కాదు అని పళ్ళీకిలించాడు రాజ్నాథ్. నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. అయినా మా వాళ్ళు పని పూర్తి చేసి రాకపోతే అప్పుడు అడుగు. నేను మాట చెప్పాలే కానీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. అలాంటి వాళ్ళకి యాక్సిడెంట్ ఎంత? అబ్బాయి, మీ వాళ్ళు అంతకి తెగించే వాళ్ళైతే మరోసారి ఫోన్ చేసి చెప్పు, యాక్సిడెంట్ చాలు, ప్రాణాల మీదకి తేవద్దని అంది అలివేణి. ఏ, వాళ్ళ ప్రాణాల మీదకి వస్తే మీకేంటి? అష్క చచ్చిపోతే షేరింగ్ కూడా లేకుండా డైరెక్ట్గా ఆస్తి మీకు వచ్చేస్తుందిగా. అలా అయితే ఇన్ని తిప్పలు ఎందుకు రావు? రాదు. వాళ్ళ తాతయ్య అట్లా రాయించాడు. ఆ పిల్ల కాకపోతే ఆస్తి అంతా డైరెక్ట్గా వాళ్ళు పెట్టిన ఫౌండేషన్కి వెళ్ళిపోతుంది. అందుకే కదా కోడల్ని చేసుకోవాలనుకునేది అన్నాడు రాజ్నాథ్. చేతన్ వాళ్ళ మాటల్ని నిరాసక్తంగా వింటూ మెయిన్ డోర్ వైపు కళ్ళు నిలిపాడు. ఫ్రెండ్స్తో బయటకెళ్ళి అప్పుడే ఇంట్లోకి వస్తుంది మైత్రి. టైట్ జీన్స్ టీషర్ట్తో అల్ట్రా మోడర్న్గా ఉన్న అమ్మాయిని చూసేసరికి ఇంట్రెస్ట్ తన మీదకి చేరింది. చేతన్ చూపు తన కూతురు మీదే ఉందని గమనించిన అలివేణి సంబరపడిపోతూ, మైత్రి ఇలా రా అమ్మ అని పిలిచి చేతన్ని పరిచయం చేసింది. హలో అని షేక్ హ్యాండ్కి చేయి చాపాడు చేతన్. రియాక్షన్ లేకుండా నిలబడింది మైత్రి. చిన్నగా కూతురి భుజాన్ని తట్టి చేయి చూపించింది అలివేణి. చిరాగ్గా ఫేస్ పెట్టి చెయ్యి అందించింది తను. చేతన్ నవ్వుతూ చూసి చెయ్యి నొక్కి వదిలాడు. స్టూపిడ్ ఫెలో అని తట్టుకుని తన రూమ్కి వెళ్ళబోతుంటే మైత్రి అబ్బాయికి కాఫీ జ్యూస్ ఏదో ఒకటి తీసుకురా అని పురమాయించింది అలివేణి. మమ్మీ అని కోపంగా చూసింది మైత్రి. నోరు మూసుకుని పదా అని బలవంతంగా కిచెన్లోకి తీసుకెళ్ళి కాఫీ పెట్టింది. అదేదో నువ్వే ఇవ్వచ్చుగా, నన్నెందుకు ఫోర్స్ చేస్తావు? చూడు మైత్రి, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను, నిన్ను చేతన్కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నావు. ఆ విషయం ఇంకోసారి చెప్పించుకోవడానికి అవకాశం ఇవ్వకు. మీ డాడీకి చెబుతాను. ఆ అబ్బాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నువ్వు కూడా అతనితో మంచిగా మాట్లాడు. పెళ్ళి ఎలాంటి అడ్డంకి లేకుండా జరిగిపోతుంది అని హెచ్చరించి కాఫీ కప్పు మైత్రి చేతికి అందించింది. సరే అంది మైత్రి. కాఫీ కప్పేస్తున్నప్పుడు కూడా కావాలని చేతులు తాగుతున్న చేతన్ని చూసి చిన్నగా నవ్వింది మైత్రి. తన దారిలోకి వచ్చిందనుకుని చేతన్ సంబరపడేలోపే ఏమైందో తెలియకుండా వేడివేడి కాఫీ అతని చేతుల మీద కాళ్ళ మీద ఒలికిపోయింది. గట్టిగా అరుస్తూ గంతులేశాడు కాసేపు. అలివేణి రాజనాథం మహా కంగారు పడిపోయారు. మైత్రి ఏంటిది? అబ్బాయి కప్పు పట్టుకున్నాడో లేదో చూడకుండా అలా వదిలేయడమేనా? చూడేమైందో అని కోప్పడింది అలివేణి. అతను పట్టుకున్నాడు మమ్మీ, అయినా నాకొచ్చు అనేనా నన్నేమన్నావు? నేను ఎప్పుడైనా ఎవరికైనా సర్వ్ చేశానా? నువ్వు నేర్పించావా? నీకెందుకే ఈ పనులన్నీ? ఎవడో ఒక డబ్బున్న వెధవని కట్టుకుంటే చక్కగా తిని కూర్చోవచ్చు అనే కదా చెప్పావంది. మైత్రి మాటలకి అలివేణి గతుక్కుమని నోరు మూసుకుని లోపలికి పో అంటూ లోపలికి పంపేసింది. ఏమనుకోకు బాబు, ఏదో చిరాకులో ఉన్నట్టుంది, లేకపోతే మైత్రి చాలా నెమ్మది అని సర్ది చెప్పబోయింది అలివేణి. ఎవడో డబ్బున్న వెధవ అన్నప్పుడు మైత్రి క్యాజువల్గా కదుపుతున్న చేతిని తన వైపే చూపించడం గుర్తు తెచ్చుకుని
వాళ్ళని అనుమానంగా చూస్తూ ఇట్స్ ఓకే నేను వెళ్తానని వెళ్ళిపోయాడు చేతన్. ఈ పిల్లకి నోటి తొందర బాగా ఎక్కువైపోతుందన్నయ్య. అనుకూలంగా ఉన్నప్పుడే పనులు నెరవేర్చుకోవాల్సింది పోయి లేనిపోని తిప్పలు తెచ్చిపెడుతుంది. సరేలే చెల్లయి, చిన్నపిల్ల, మెల్లగా చెప్పొచ్చులే. ఎలాగో ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా, ముందు ఈ పిల్ల పని అవ్వని అన్నాడు రాజునాథ్. రోడ్డుకి అడ్డంగా ఒక పెద్ద చెట్టు కూలిపోయి ఉంది. దానిని తీస్తే తప్ప కారు అటువైపుకి వెళ్ళడానికి లేదు. వాహనాలు కూడా లేవు. ఈ చెట్టు ఎలా పడింది అనుకుంటూ యుధీర్ దిగి వెళ్ళి చూశాడు. అశు కూడా వెనకే వెళ్ళింది. చాలా పెద్ద చెట్టు. ఇప్పుడెలా? అందరం కలిస్తే కొంచెం పక్కకి తప్పించొచ్చేమో అంటూ సెక్యూరిటీ కార్ కోసం చూస్తుంది అశు. కానీ చూపు మేరలో వాళ్ళ కార్ తప్ప మరో వెహికల్ జాడలేదు. రోడ్ల మీద లైట్లు కూడా లేవు. మొత్తం చీకటిగా ఉంది. వెనకాల లేరేంటి వీళ్ళు? ఏమయ్యారు అంటూ సెక్యూరిటీకి కాల్ చేసింది. యుధీర్ చుట్టూ చూస్తూ, సెక్యూరిటీ వాళ్ళని నేను నోటీస్ చేయలేదు మేడం. చాలాసేపు అయింది చూసి. వెనకే వస్తారుగా, ఎక్కడైనా ఆగారేమో అన్నాడు. అంతలో అశు సెక్యూరిటీ వాళ్ళకి కాల్ కలిపి, హలో డేవిడ్, ఎక్కడున్నారు? కనిపించట్లేదు మీ కార్ అంది అశు. వాళ్ళకి చాలా దూరంలో వెళ్తున్న రాంగ్ కార్ని చూస్తూ ఆ కార్లో నుంచే మేడం కాల్ చేస్తుంది అనుకుని, మధ్యలో చిన్న ఇష్యూ వల్ల 2 నిమిషాలు ఆగాం మేడం. సో కొంచెం డిస్టెన్స్లో వస్తున్నాము, మీ వెనకాలే ఉన్నాము అన్నాడు. ఓకే అని ఫోన్ పెట్టేసి తిరిగి చెప్పింది. అందరం కలిసినా కూడా కష్టమే మేడం. చాలా పెద్ద చెట్టు. ట్రై చేసినా చాలా టైం పడుతుంది. వెనక్కి వెళ్ళి వేరే రూట్ ఏదైనా ఉందేమో చూద్దామన్నాడు. సరే అనుకుని కార్ వెనక్కి తీశారు. వచ్చిన దారిలోనే కొంత దూరం వెనక్కి వెళ్ళాక ఒక వెహికల్ ఎదురొస్తుంది వాళ్ళకి. అది సెక్యూరిటీ కార్ అనుకున్నారు. హెడ్లైట్స్ వల్ల కార్ కానీ కార్ నెంబర్ కానీ కనిపించే ఆస్కారం లేకపోయింది వాళ్ళిద్దరికీ. రిటర్న్ వస్తున్న తమను చూసి ఆ కార్ ఆగిపోతుందనుకున్నారు ఇద్దరు. కానీ ముందుకొచ్చే కొద్దీ ఆ కార్ మరింత స్పీడ్గా తమ వైపుకి దూసుకురావడంతో కాస్త ఆలస్యంగా విషయం గ్రహించిన యుధీర్ వెంటనే కార్ని వెనక్కి పోనిచ్చాడు. కనీసం యూటర్న్ చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. అలాగే వెనక్కి చూసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా వెనక్కి తీసుకెళ్తున్నా ఎదురుగా వస్తున్న వెహికల్ స్పీడ్కి తప్పించుకోవడం కష్టమని అశు, యుధీర్ ఇద్దరికీ అర్థమైంది. వాళ్ళ భయాన్ని ఊహించి నవ్వుకుంటూ తొందరేముంది అనుకుని కాస్త వేగం తగ్గించాడు వెలన్ గ్యాంగ్ డ్రైవర్. దిగేయండి మేడం, క్విక్ అని అరిచాడు యుధీర్, ఇక తనే ఎదురెళ్ళి ఢీ కొడదామని. కానీ అప్పటికే విలన్ గ్యాంగ్ కార్ వచ్చి అశు ఎదురున్న కార్కి డాష్ ఇచ్చేసింది. పెద్ద కొదుపుకి గురైంది అశు కార్. ఆ దెబ్బకి వెనక్కి ముందుకి తూలి దెబ్బలతో కొట్టుకున్నాయి ఇద్దరికి. కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పెద్దగా తగలలేదు. అప్పటికే వెనక్కి చెట్టు కూలిపోయిన దగ్గరకు వచ్చి ఉండడంతో అశు కార్ ఆగిపోయింది. కార్ ముందు వెనక రెండు వైపులా డ్యామేజ్ అయిపోయింది. మేడం ఆర్ యూ ఓకే అంటూ కంగారుగా అశు వైపు చూశాడు యుధీర్. ఓకే అన్నట్టు తలూపింది. ఇక యుధీర్ ఆవేశంగా కిందకి దిగాడు. అతని వెనకే ఆమె కూడా. మీరు రావద్దు మేడం, కార్లోనే కూర్చోండి అన్నాడు. నో అంది అశు. ప్లీజ్ మేడం వెళ్ళండి. నో యుధీర్, నా గురించి కాదు, ముందు వాళ్ళ సంగతి చూడాలి అంటూ ముందుకు చూసింది. కార్తోనే యాక్సిడెంట్ చేయాలనుకున్నాం కదా అన్న కళ్ళు, కానీ వాళ్ళు దిగేశారు. ఏం చేద్దామని వాళ్ళ లీడ్ని అడిగాడు డ్రైవర్. వెళ్ళి కుమ్మేయండి, కాళ్ళు చేతులు విరిగిపోవాలి. ఆ తర్వాత ఇద్దరిని కార్లో పడేసి ఇంకోసారి ఢీ కొట్టిస్తే యాక్సిడెంట్లో కవర్ అయిపోతుంది అన్నాడు లీడ్. అతని నుంచి ఆదేశం రావడం ఆలస్యం. పోలోమంటూ బండి దిగేశారు రౌడీలు. అశు ఎదురు వాళ్ళ కారుకి కాస్త దూరంగా ఉండడంతో, రై వెళ్ళి కారులో ఉన్న ఫోన్లు ఉంటే తెచ్చాయి, మనం వెళ్ళిపోయాక వీళ్ళు హెల్ప్ కోసం ఎవరికి కాల్ చేయకూడదు, అదృష్టం ఉంటే తెల్లారి దొరుకుతారని తన మనిషికి పురమాయించాడు రౌడీ బ్యాచ్ లీడ్. అశు తమ ఫోన్లని స్టీరింగ్ దగ్గర పెట్టడంతో వెతక్కుండానే దొరికాయని వాటిని తీసుకొచ్చేసి పగలగొట్టేశాడు ఒకడు. యుధీర్వాడిని చూసుకోలేదు. అశుని దూరంగా ఉంచి తన దగ్గరకు వస్తున్న ఒక్కొక్కడిని ముందు వెనక చూడకుండా విరుచుకుపడ్డాడు.
కోపంతో ఎవడు దొరికితే వాడిని, ఎక్కడ దొరికితే అక్కడ ఏ కీలుకి ఆ కీలు విరిచేస్తూ అశు దగ్గరికి ఎవరూ వెళ్ళనీయకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. దాంతో ఒకడు ఎలాగైనా అశుని అటాక్ చేయాలని ఒక బండ దొంగ తీసుకుని అశు వాళ్ళ కార్ మరో సైడ్ నుంచి వచ్చి అశుని కొట్టబోయాడు. అంతమందికి ఎదురు తిరుగుతూ ఫైట్ చేస్తున్న అశు మీద నుంచి చూపు తిప్పని యుధీర్ ఆ రౌడీని గమనించి అశుని చేతులతో చుట్టేసి ఆమెని తన వెనక్కి తెచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. అశుకి తగలాల్సిన దెబ్బ యుధీర్ భుజాన్ని బలంగా తాకింది. అలా తగిలినప్పుడు వచ్చిన చప్పుడుకి గట్టిగా కళ్ళు మూసేసి యుధీర్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది అశు. భయంతో మాత్రం కాదు, అతనికి తగిలిన దెబ్బ వల్ల. అది గమనించి అంత గొడవలో కూడా ఆమె చేతిని తట్టాడు యుధీర్. వెంటనే ఆవేశం కట్టాలు తెంచుకుని అశు మీదకి వచ్చిన వాడిని తలని కూలిపోయిన చెట్టుకేసి గట్టిగా కొట్టాడు. తల పగిలిపోయిందేమో అన్నంత బాధతో అరిచి అక్కడికక్కడే పడిపోయాడు వాడు. మళ్ళీ లేవలేదు. వాడి చేతిలో దొంగ ఆయుధంలా దొరికింది యుధీర్కి. ముఖం, కాళ్ళు, చేతులు, నడుము, పొట్టలో ఎక్కడని కూడా చూడకుండా అందరినీ ఎరక్కొట్టేశాడు. ఎంతమంది వెళ్ళినా యుధీర్కి పెద్దగా దెబ్బలు తగలట్లేదని గన్తో కార్ దిగాడు ఆ రౌడీ బ్యాచ్ లీడ్. దగ్గరకొస్తూనే యుధీర్ కాళ్ళకేసి గన్ గురిపెట్టాడు. ట్రిగ్గర్ నొక్కబోతుండగానే గన్ పేలింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కార్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు తన బ్యాగ్లో ఉండే లైసెన్స్డ్ గన్తో క్షణం ఆలోచించకుండా ఆ లీడ్ చేతి మీద షూట్ చేసేసింది అశు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.